హలో గాయ్స్, చూసారు కదా ఇలా 3D లోగో యానిమేషన్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. హాట్స్టార్ న్యూ లోగో. ఈ లోగో యానిమేషన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఇల్లుస్ట్రేటర్లో అయితే లోగో డిజైన్ చేసుకున్న తర్వాత ఆ వెక్టర్ ఫైల్ని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి తీసుకెళ్ళి అక్కడ 3Dలో కన్వర్ట్ చేసుకోవాలా. ఇందులోనే ఎందుకు క్రియేట్ చేయాలనే డౌట్ రావచ్చు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కూడా పెన్ టూల్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు కదా అంటే చేయొచ్చు, కానీ ఇందులో ఉన్న టూల్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఉండవు. ఇదైతే ఫుల్ వెక్టర్ సాఫ్ట్వేర్ కాబట్టి మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు, కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అంతలా ఉండదు లోగో డిజైనింగ్ అనేది. సో ఇందులో అయితే మనం లోగో అనేది డిజైన్ చేసుకుని అందులో 3Dలో కన్వర్ట్ చేసుకోవచ్చు ఎలిమెంట్ 3D యూజ్ చేసి. ఫస్ట్ అయితే ఎలా చేయాలో చూద్దాం. నేనైతే ఫస్ట్ ఒక రిఫరెన్స్కి ఒక ఇమేజ్ తీసుకుంటాను. నేనైతే తీసుకున్న దీన్ని రిఫరెన్స్ని. ఇప్పుడు దీని మీద మనం పెన్ టూల్ యూజ్ చేసి డ్రా చేద్దాం. పెన్ టూల్ యూజ్ చేసి డ్రా చేసి ఆ వెక్టర్ ఫైల్ని మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే పెన్ టూల్ తీసుకుంటున్నాను. నేను పెన్ టూల్ తీసుకుని డ్రా చేసండి. నేనైతే రఫ్గా డ్రా చేస్తున్నా. మనకి ఇలా అయిపోతే ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం ఫిల్ని ఆఫ్ చేసుకుందాం. ఫిల్ని ఆఫ్ చేసుకుని డ్రా చేసుకోండి. నేనైతే రఫ్గా డ్రా చేస్తున్నాను. ఇప్పుడైతే ఫిల్ ఆన్ చేస్తా. నాకైతే షేప్ అనేది బిల్డ్ అయ్యింది. తీసేద్దాం. షేప్ అనేది బిల్డ్ అయింది. ఇక్కడ ఇంకా మనకి స్మూత్ రావాలా. ఇక్కడ షార్ప్గా ఉంది కదా, ఇక్కడ స్మూత్ రావాలంటే ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్లోకి వెళ్ళి దీన్ని ఈ పాయింట్ని ఇలా డ్రాగ్ చేస్తే మనకు స్మూత్ బేవెల్ స్మూత్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా. బ్యాక్గ్రౌండ్ అయితే తీసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం Ctrl+C క్లిక్ చేసి ఇక్కడ న్యూ డాక్యుమెంట్ తీసుకుందాం. Ctrl+N క్లిక్ చేసి న్యూ డాక్యుమెంట్ వస్తుంది. మళ్ళీ సేమ్ రిజల్యూషన్తో 920x1080 రిజల్యూషన్తో క్రియేట్ చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ చేయండి. న్యూ లేయర్ క్రియేట్ చేసి Ctrl+F. మనకి ఇక్కడ ఆ లోగో అనేది ప్లేస్ అయిపోద్ది. ఇప్పుడు కింద లేయర్ డిలీట్ చేసండి. కింద లేయర్ డిలీట్ చేసి దీని ఇప్పుడు ఫైల్ సేవ్ చేయాలి. సేవ్ యాజ్ కొట్టి ఇక్కడ అడోబ్ ఇల్లుస్ట్రేటర్ AI ఇలాగ మాత్రమే సేవ్ చేయాలా. హాట్ లోగో అని పెడుతున్నాను నేను. డౌన్లోడ్స్లో పెట్టి ఇది మాత్రం ఇలా ఉంచుకోండి. సేవ్. ఇవి కూడా అంతే సేమ్ ఎలా ఉన్నాయో అలా ఉంచి ఓకే క్లిక్ చేయండి. అయిన తర్వాత ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్దాం. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత న్యూ ప్రాజెక్ట్. ఇక్కడ కాంపోజిషన్ ఏం క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఇంపోర్ట్ చేసేద్దాం. ఫైల్స్ డౌన్లోడ్స్లో పెట్టాం కదా, ఇంకా హాట్ లోగో. ఇక్కడ ఫుటేజ్ ఉంది కదా, ఫుటేజ్ని తీసేసి కాంపోజిషన్ లేయర్ సైజెస్ ఇది పెట్టి ఇంపోర్ట్ చేయండి. చేస్తే ఇక్కడ మనకు వచ్చింది కదా. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి లేయర్ అనేది ఓపెన్ అవుతుంది. లేయర్ ఓపెన్ అయింది కదా, హాట్స్టార్. ఇప్పుడు దీన్ని మనం లేయర్స్లోకి వెళ్ళి ఆటో ట్రేస్ చేద్దాం. ఎలా ఉన్నాయో అలా వదిలేసి ఓకే క్లిక్ చేయండి. ట్రేస్ అనేది ట్రేస్ అయింది, ఆటో ట్రేస్. ఓకే, ఇప్పుడు ఒక సాలిడ్ అనేది క్రియేట్ చేద్దాం మనం. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ న్యూ సాలిడ్ బ్లాక్ ఉండాలా, ఎందుకంటే ఎలిమెంట్ 3D అప్లై చేస్తాం కాబట్టి. ఓకే, బ్లాక్ ఇచ్చాం కదా. ఇప్పుడు మనం ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లోకి వెళ్ళి ఎలిమెంట్ 3D ఎలిమెంట్ దీన్నైతే ఆటో ట్రేస్ చేసిందని రీనేమ్ చేద్దాం. లోగో అని హెచ్ లోగో.
తర్వాత ఇందులో మనం బ్లాక్ సాలిడ్లో ఎలిమెంట్ 3D అప్లై చేసాం కదా, కస్టమ్ లేయర్స్లోకి వెళ్ళి కస్టమ్ టెక్స్ట్ అండ్ మాస్క్ ఉంది కదా, ఇందులో దానిలో హెచ్ లోగో అంటే ఆటో ట్రేస్ చేసింది ఇందులో అప్లై చేసి సీన్ సెటప్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రూడ్ క్లిక్ చేస్తే మనకు ఆ షేప్ అనేది వస్తుంది 3Dలోకి. సో షేప్ అనేది వచ్చింది. ఇప్పుడు దీనికి మనం కలరింగ్ ఇచ్చుకుందాం. ఇప్పుడు ఇందులో ప్రీసెట్స్లో ఉంది కదా, ప్రీసెట్స్లో బెవెల్స్లోకి వెళ్తే మనం ఇందులో మనకు నచ్చిన బెవెల్ ఇదైతే ఇద్దాం. ఈ బెవెల్ అయితే ఇచ్చాం కదా, ఇందులో కొన్ని డిలీట్ చేద్దాం. ఇది ఆఫ్ చేయండి. ఇక్కడ ఆఫ్ చేస్తే అది కనబడకుండా వెళ్తుంది. సేమ్ వెనకాల కూడా ఈ రెండు ఒకటి ఉండేద్దాం. ఫ్రంట్ వచ్చేసి మనం కలర్ వేరే ఇద్దాం. ఈ సిల్వర్ కలర్ అనేది ఇస్తున్నాను నేను ఫ్రంట్. బాగుంటుంది, లుక్ అనేది చూడడానికి బాగున్నది. ఓకే, ఇలా అయితే 3Dలో కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఓకే బెవెల్ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి యాక్సిలరీ యానిమేషన్లో ఛానల్ 1లో పెడదాం. ఓకే క్లిక్ చేద్దాం. ఓకే కింద 2 లేయర్లు ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం, ఎందుకంటే 3D లేయర్ పైన ఉన్నది కాబట్టి. సో ఇప్పుడు మనం ఒక లైట్ యాడ్ చేద్దాం. న్యూ లైట్ అనేది యాడ్ అయింది. మీకు ఇప్పుడు కెమెరా కూడా యాడ్ చేద్దాం. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కెమెరా కూడా యాడ్ చేస్తే ఇప్పుడు మనకి తెలుస్తుంది పర్టికులర్. చూడండి ఫస్ట్ 3Dలో కన్వర్ట్ అయింది కదా. ఇప్పుడైతే మనం దీన్ని యానిమేట్ చేద్దాం. సో ఫస్ట్ గ్రూప్ 1లోకి వెళ్ళి ఇందులో మనం యాక్స్ ఛానల్స్లో ఫస్ట్లో పెట్టాం కదా, ఫస్ట్లోకి వెళ్తే ఈ మూవ్ చేస్తే మనకి ఇది మూవ్ అవుతుంది. చూసారు కదా, ఎందుకంటే యాక్స్ 1లో పెట్టాం కాబట్టి మనం ఈ మూవ్ అవుతాయి. నేను ఇంకా క్లారిటీగా ముందు వీడియోస్లో అయితే ఇంకా ఎలిమెంట్ 3D గురించి ఇంకా క్లారిటీగా చెప్పాను, 3D టైటిల్స్ గురించి. అవి చూస్తే మీకు కొంచెం ఐడియా అయితే వస్తుంది. అవి చూడండి ఫస్ట్. సో ఇప్పుడైతే ఫస్ట్ దీన్ని నా స్టైల్లో అయితే నేను యానిమేషన్ చేస్తున్నాను లోగోని. సో కొంచెం దీన్ని బాగా ముందుకు పంపి కెమెరా బ్యాక్కి వెళ్ళిపోయింది మొత్తం. ఇప్పుడు దీన్ని కీ ఫ్రేమ్ ఇద్దాను. కీ ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడ ఒక 30 ఫ్రేమ్స్ తర్వాత కొంచెం ఫ్రంట్కి వచ్చేలా చూద్దాం. ఫ్రంట్కి ఓకే వచ్చింది కదా, చూద్దాం ఒకసారి వచ్చిందో. ఫాస్ట్ వచ్చింది. చాలా ఫాస్ట్ అయితే వచ్చింది. కొంచెం కీ ఫ్రేమ్ కొంచెం ఫ్రంట్ అయితే జరుపుతాం. సో చూసారు కదా ఇలాగా. ఇదైతే ఈ మూమెంట్ అయితే అయిపోయింది. నేను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రొటేట్ అయ్యేలా చేద్దాం. రొటేషన్ ఉంది కదా, రొటేషన్ వచ్చేసి ఏ రొటేషన్ ఏదో చూద్దాం ఫస్ట్. ఓకే ఇదే ఈ రొటేషన్ ఉంది కదా, ఫస్ట్ రొటేషన్ వచ్చేసి ఫ్రంట్కి వెళ్ళి చేసి చూద్దాను ఫస్ట్. ఇక్కడ ఓకే ఇలా సెట్ చేద్దాం. ఇలా సెట్ చేసి ఇక్కడ కీ ఫ్రేమ్ ఇస్తున్నాను నేను. రొటేషన్ దగ్గర కీ ఫ్రేమ్ ఇచ్చి ఇక్కడికి వచ్చే టయానికి నాకు ఇది నార్మల్ అయిపోవాలి, 0. ఓకే చూసారు కదా ఇది. సో ఇంకా మనం వ్యూ క్లిక్ చేసి
యూ క్లిక్ చేస్తే మనం చేసుకున్న కీ ఫ్రేమ్స్ అన్నీ వస్తాయి. F9 కొంచెం కీ ఫ్రేమ్స్ స్మూత్గా అవుతాయి. ఓకే, ఇలా సరిపోద్ది. లోగో యానిమేషన్ అయితే అయ్యింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇవి యాడ్ చేద్దాం. ఓకే, ఇలా అయితే వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఒక సాలిడ్ అయితే తీసుకుంటాను. ఈ యానిమేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సాలిడ్ క్రియేట్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్కి సాలిడ్ వైట్ పెడతాను ఇప్పుడు. ఓకే, వైట్ బాగా కింద డౌన్లో పెడదాం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో మనం దీనికి గ్రేడియంట్ అప్లై చేయాలి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనం జనరేట్లో గ్రేడియంట్ మ్యాప్ ఉంది కదా, ఈ గ్రేడియంట్ మ్యాప్ తీసుకుందాం. తీసుకుని సేమ్ లోగో యానిమేషన్ అది హాట్స్టార్ లోగోలో ఎలా అయితే ఉందో సేమ్ కలర్స్ ఇద్దాం. సో సేమ్ కలర్స్ ఇచ్చాం. ఇవైతే కొంచెం అప్ డౌన్ మూవ్ చేసుకుంటే కలర్ కొంచెం పైకి కదులుతుంది. ఇది రైట్కి ఇచ్చుకొని ఇది కొంచెం లెఫ్ట్కి ఇచ్చుకుందాం. ఇలా వీటిని కూడా యానిమేట్ చేసుకోవచ్చు మనం కలర్లో, ఇలా రొటేట్ అయ్యేలాగా. నేను చేసిన వీడియోలో రొటేట్ అయ్యే ఉంటుంది. ఇలా అయితే వచ్చిన తర్వాత దీన్ని కరెక్ట్గా ఇలా పడిన తర్వాత ఇక్కడి నుంచి సెట్ చేద్దాం ఈ సాలిడ్ లేయర్. నేను సాలిడ్ లేయరు పడిన తర్వాత వెంటనే రాకుండా ఒపాసిటీ తగ్గించి ఫేడ్ అవుట్లోకి వచ్చేలా చేద్దాం. క్లిక్ చేస్తే ఒపాసిటీ ఓపెన్ అవుద్ది. ఒపాసిటీ కీ ఫ్రేమ్ ఇచ్చి కొంచెం ఒకసారి ఒపాసిటీ కీ ఫ్రేమ్ ఇచ్చి తగ్గిందాం. నెక్స్ట్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళి దీన్ని మొత్తం బ్రైట్లోకి వచ్చేలా చేద్దాం. ఓకే, వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేమ్ రావాలి కదా హాట్స్టార్ని. సో నేమ్ కూడా ఇచ్చేద్దాం, HOTSTR. నేను ముందైతే ఈ ఫిల్ ఆప్షన్ తీసాను కాబట్టి ఇలా మనకు అవుట్లైన్ రావాలంటే యాంకర్ పాయింట్ మనకు సెంటర్లోకి రావాలంటే కంట్రోల్ పెట్టుకుని ఇది ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే యాంకర్ పాయింట్ సెంటర్లోకి వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా అయితే అవుట్లైన్ రాదు మనకి, ఇది ఆఫ్లో ఉంటుంది కాబట్టి. ఇది ఆఫ్ చేస్తే ఇది ఆన్లో ఉంటుంది కాబట్టి నార్మల్గా వస్తుంది. అవుట్లైన్ కావాలంటే ఇది ఆఫ్ చేస్తే అవుట్లైన్ వస్తుంది మనకు. అప్పుడు ఎంత విడత్ కావాలంటే అంత విడత్ స్ట్రోక్ పెట్టుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ హాట్స్టార్ ఎక్కడ ఉంది, హాట్స్టార్ కూడా సేమ్. ఇది ఫేడ్ అవుట్ మొత్తం అయిన తర్వాత రావాలన్నమాట. ఇది కూడా సేమ్. నేను కూడా ఆపోజిట్ ఇద్దాం. ఆపోజిట్ తగ్గించి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత రివీల్ అవ్వాలా. F9. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎఫెక్ట్ ఏముంది, ఇది షైన్ అవుతుంది. ఏంటి, ఈ లోగో అనేది కొంచెం షైన్ అవుతుంది. చూద్దాం, హాట్స్టార్ అని పడిన తర్వాత లోగో షైన్ అవ్వాలి. దీన్ని క్లిక్ చేసి లైట్ రైస్ అని ఉంటుంది, లైట్ స్వీప్ ఎఫెక్ట్స్లో LIGHT లైట్ స్వీప్ అని ఉంది కదా, సీజన్ లైట్స్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. ఇక్కడ ఎలిమెంట్ 3D బ్లాక్ సాలిడ్ మీద చేసి చూడండి ఫస్ట్ ఎక్కడ ఉన్నదో అది. దీన్ని మనం కొంచెం టైం లైన్ అవుట్కి తీసుకోదాం. టైం లైన్ స్క్రీన్ బయటకు అనేది, ఎందుకంటే ఫస్ట్ లోగో రివీల్ అయినప్పుడు అది అక్కడ కూడా వచ్చేస్తుంది అనమాట.
క్లిక్ చేసి మన కీ ఫ్రేమ్ ఇచ్చి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి దీన్ని మొత్తం లోగో దాటి వెళ్ళిపోయేలా. ఓకే, చూద్దాం ఫస్ట్ అయితే ఎలా వచ్చిందో. మరీ ఫాస్ట్ అయితే వెళ్ళిపోతుంది లైట్. కొంచెం దాన్ని అక్కడ ఉంది వ్యూ క్లిక్ చేస్తే మనకి కీ ఫ్రేమ్స్ అన్ని బయట వస్తాయి. ఇది దీన్ని కొంచెం దూరంగా పెడదాం. 2 F9. మనకు మెయిన్ లైట్, ఈ లైట్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఇప్పుడైతే ఫస్ట్ మనకి ఓకే. నెక్స్ట్ ఈ గ్రేడియంట్ ర్యామ్స్ అనేవి మనకి మూవ్ అవుతూ ఉండాలి. అవి కూడా ఎలా చేయాలో చెప్తాను. గ్రేడియంట్ ర్యామ్స్ ఎక్కడ ఉన్నాయో వైట్ సాలిడ్లోనే అయితే గ్రేడియంట్ ర్యామ్స్ అప్లై చేసాం. ఇవి ఇలా సర్కిల్ అవిలో చూద్దాం. ఇవి దానికి చాలా సింపుల్ అనమాట. ఈ రెండిట్లకి స్టార్ట్ ర్యాంపు, ఎండ్ ర్యాంపు చూద్దాం. ఈ రెండు ఫస్ట్ కీ ఫ్రేమ్స్ ఇచ్చాం కదా, కొంచెం దూరం వెళ్ళే టైంకి అవి రొటేట్ అవుతూ ఉండాలి. దీన్ని ఇలా రొటేట్ చేద్దాం. దీన్ని ఇటు పక్క రొటేట్ చేద్దాం. ఇలా దీన్ని ఇలా, అది దీన్ని ఇలా. సో ఇలా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది మరీ ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా. కొంచెం కీ ఫ్రేమ్స్ ఎక్కడ ఉన్నాయి వచ్చేసి కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, కీ ఫ్రేమ్స్ కొంచెం దూరంగా పెడదాం. చాలా ఫాస్ట్గా ఉంది. కొంచెం చూసారు కదా, లోగో యానిమేషన్ అయితే ఇలా అయితే యానిమేట్ చేసుకోవచ్చు. ఇంకా నాకు ఇక్కడ కొంచెం ప్రాపర్గా లేదు, మీరైతే ప్రాపర్గా చేసుకుంటే నేను ఎలా చేయాలో జస్ట్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాను. సో ఇలా అయితే లోగో యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. వీడియో అయితే ఇంతే. ఇంకా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.